నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈరోజు వార్తల్లోని విశేషాలు. దేశంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగులు వేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యాశాఖ ఏర్పాటు చేసిన మెగా పేరెంట్ టీచర్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో ఈ బృహత్తర కార్యక్రమం జరుగుతుందని అన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసికట్టుగా ఉండేందుకు ఈ ప్రోగ్రాం ఎంతో దోహదపడుతుందని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్నారని చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ప్రగతి పదంలో ముందుకు వెళ్లడానికి విద్యారంగం ఎంతో తోడ్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుట్కర్, జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సదాశివుని తిరుమల చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఏదైనా తీసుకోవచ్చు, కానీ తెలివితేటల్ని, విద్యని ఏ ఒక్కరు కూడా తీసుకోలేరనేది ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఈ విషయాన్ని 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రహించిన విషయాన్ని ఈరోజు గుర్తు చేస్తున్నాను. 1995లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యలో ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే 5 ఇళ్ళున్నా, 10 ఇళ్ళున్నా, 15 ఇళ్ళున్నా ఆ గ్రామంలో ఒక పాఠశాల ఉండాలి. ప్రతి 3 కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండాలి. ప్రతి 5 కిలోమీటర్లకి ఒక హై స్కూల్ ఉండాలి. ఒక మండలంలో ఒక జూనియర్ కళాశాల ఉండాలి. ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఒక ఇంజనీరింగ్ కళాశాల ఉండాలి. ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక మెడికల్ కళాశాల ఉండాలని ఆ రోజు నిర్ణయం తీసుకోవడమే కాదు, 100% అమలు చేసినటువంటి మహానుభావుడు ఆనాటి ఉమ్మడి ముఖ్యమంత్రి, ఈ రోజు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని నేను గర్వంగా చెప్పదలిచాను. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నియోజకవర్గంలోని శ్రీకాకుళం బాలికల బాలుర హైస్కూల్లో, గారా సింగపురం జడ్పీ హైస్కూల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడివైపు ఒక అడుగు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో కలయిక అనే కార్యక్రమంలో ఆయన ఈ శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ, ఇది ఒక బృహత్తరమైన కార్యక్రమమని, ప్రభుత్వ విద్యా బలోపేతానికి ప్రజలను భాగస్వామ్యం చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు భాగస్వామ్యం కావడంతో సమాజాభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని అన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నిగూఢమైన ప్రతిభను వెలికితీసి సృజనాత్మకతను జోడించి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అన్నారు. సమాజంలో ఉన్న అనేక రుగ్మతలను రూపుమాపడానికి విద్య తోడ్పడుతుందని చెప్పారు. విద్యార్థులను తరగతి గదులకే పరిమితం చేయకుండా క్రీడల్లోనూ వారిని ప్రోత్సహిస్తే మరిన్ని ఫలితాలు రాబట్టొచ్చని చెప్పారు. పండగ వాతావరణంలో నిర్వహిస్తున్న ఈ సమావేశాలు ప్రభుత్వ పాఠశాల విద్య బలోపేతానికి, బడిబయట విద్యార్థుల సంఖ్య తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అనంతరం ఆయా పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, పేరెంట్స్ కమిటీ సభ్యులు, విద్యార్థులు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విద్యా పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించి, అలాగే మెరుగైన వసతులు కల్పించి, ఇంకా ఇక్కడ ఎక్కువ మంది విద్యార్థులు చదువుకునేటట్టు వాళ్ళకి మిగతా తల్లిదండ్రులకి, పేరెంట్స్కి, విద్యార్థులకి తెలియజేయడం ఒకటి. అలాగే పిల్లల యొక్క ఏదైతే వ్యక్తిగత చదువే కాకుండా వాళ్ళ ఆరోగ్యం పైన, అలాగే వారి యొక్క నడవడిక పైన, తర్వాత వారి యొక్క నైతిక విలువల్ని పెంపొందించడం పైన, వీటన్నిటిపైన హోలిస్టిక్ ప్రోగ్రెసివ్ రిపోర్ట్ ఒకటి తయారు చేస్తూ టీచర్సే స్వయంగా చేత్తో రాస్తూ వారందరికి కూడా పిల్లలు, తల్లిదండ్రులు, అలాగే పేరెంట్స్ కూర్చొని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మీటింగ్ వారి యొక్క సమస్యలు, ఇంటి దగ్గర పిల్లలకి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వాళ్ళ
ఫీడ్బ్యాక్ ఏంటి, అలాగే స్కూల్స్లో పిల్లలకి ఎటువంటి సమస్యలు ఉన్నాయి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి, ఇవన్నీ తల్లిదండ్రులు పేరెంట్స్ చర్చించుకొని వాళ్ళలో ఉండే సమస్యల్ని క్లియర్ చేయడానికి ఎటువంటి మీటింగ్స్ చాలా ఎంతో ఉపయోగపడతాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పేరెంట్ టీచర్ మీటింగ్కి వచ్చిన అందరికీ, విద్యార్థులందరికీ, టీచర్స్కి, ఇంకా పేరెంట్స్కి అందరికీ నా ధన్యవాదాలు. ఇలాంటి మంచి ప్రోగ్రాం జరగడం వల్ల చిల్డ్రన్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. స్టూడెంట్స్ యొక్క వాళ్ళ ప్రోగ్రెస్ కార్డ్స్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో వాటి వల్ల స్టూడెంట్ ఏ సబ్జెక్ట్స్లో వీక్ ఉన్నారు, లేకపోతే ఇంకెక్కడ వాళ్ళకి అవసరం ఉంది అని టీచర్ కూడా పేరెంట్కి చెప్పడానికి వీలు ఉంటుంది. సో ఈ మీటింగ్ వల్ల చాలా యూజ్ ఉంది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని వాళ్ళ పిల్లల భవిష్యత్తు మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారని కోరుకుంటున్నాను. విశాఖ, విజయనగరం జిల్లాలు ఇసుక కోసం శ్రీకాకుళం జిల్లాపైనే అధిక శాతం ఆధారపడి ఉన్నందున జిల్లా నుంచి ఇసుక లభ్యతను మరింత పెంచాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అధికారులను ఆదేశించారు. ఇసుక లభ్యత, ధరలు, అక్రమ రవాణా, ఇతర ఫిర్యాదులపై ఆయన కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్తో కలిసి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో పాల్గొన్న ట్రాన్స్పోర్టర్లు, రీచ్ నిర్వాహకులు, బిల్డర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్లతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. రవాణా, తవ్వకం, వ్యయభారం వినియోగదారులపై ఎక్కువగా పడకుండా చూడాలని స్పష్టం చేశారు. జిల్లాల్లో ఇసుక ధరలపై తరచుగా సమీక్షించాలని, ఇసుక సమస్యలపై టోల్ ఫ్రీ 1800-425-6012, వాట్సాప్ నెంబర్ 9701691657ను సంప్రదించడం ద్వారా వివరాలు అడిగి తెలుసుకోవచ్చని అన్నారు. ఇసుక సరఫరా ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రజల నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునేలా వ్యవస్థ పనిచేయాలని ఆదేశించారు. అక్రమ రవాణా చేస్తున్న 11 లారీలను ఇటీవల సీజ్ చేశామన్నారు. నిబంధనలు పాటించకపోతే మరిన్ని కేసులు నమోదు చేస్తామని, నిబంధనలు పాటించని రీచ్ల నిర్వహణ సంస్థల్ని బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. ఇసుక రవాణాకు బిల్లులు జారీ చేసే విధానం, నకిలీ బిల్లులను గుర్తించే విధంగా తీసుకునే చర్యలపై అవగాహన కల్పించారు. చదువుకుంటున్న పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు ప్రతిరోజు కనిపెడుతూ ఉండాలని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. గుజరాత్పేటలో స్థానిక అందవరపు వరాహ నరసింహ హై స్కూల్ నందు శనివారం జరిగిన మెగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి మాదక ద్రవ్యాలు వద్దు బ్రో అనే ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల వారి తల్లిదండ్రులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, సమస్యలపై అవగాహన కల్పించి మాదక ద్రవ్యాలు వద్దు బ్రో అనే పోస్టర్లను ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఆదేశాల మేరకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ద్వారా సమన్వయం ఏర్పడి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులకు వారి పిల్లల చదువు ప్రవర్తనను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మనం చదువుకున్న రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు ఉండేవి కాదని, నేడు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం విద్యార్థుల అదృష్టమని తెలిపారు. పాఠశాలలో విద్యార్థుల ప్రవర్తన, వారి నడవడిక, చదువు తదితర అంశాలపై ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా అవగాహన ఉండాలని ఎస్పీ కోరారు. ప్రస్తుత సమాజంలో 15 నుంచి 30 సంవత్సరాల వయసు గల యువకులు ఎక్కువగా గంజాయి, డ్రగ్స్ వాడకం జరుగుతుందని పేర్కొన్నారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల వినియోగం వలన అనేక అనర్థాలు, దుష్ప్రభావాలు, సమస్యలు తలెత్తాయని, ముఖ్యంగా మానసిక నియంత్రణ కోల్పోయి నేర ప్రవృత్తి వైపు వెళ్లి నేరాలకు పాల్పడడం జరుగుతుందని, తద్వారా భవిష్యత్తు నాశనమవుతుందని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు. సెల్ ఫోన్ వాడడం కానీ తప్పు కాదు, సెల్ ఫోన్ వాడడం తప్పు కాదు. కాకపోతే ఎందుకు వాడుతున్నామన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక అవసరం కోసమో, లేదా పక్కన వాళ్ళతో మాట్లాడడం కోసమో, లేదంటే నీకు ఒక సబ్జెక్ట్లో ఒక డౌట్ ఉండొచ్చు, ఆ డౌట్ని మనం క్లియర్ చేసుకోవడం కోసమో సెల్ ఫోన్ వాడడం తప్పు కాదు, కంప్యూటర్ సిస్టమ్ని వాడడం తప్పు కాదు. అలా కాకుండా వేరే వాటికి వాడితే మాత్రమే సమస్య. ఎంతసేపు మేము దాంట్లో సినిమాలే చూస్తాము, ఇన్స్టాగ్రామ్ రీల్సే చూస్తాము, చూడండి. సో అది తప్పు అన్నమాట. దానివల్ల మనకు నష్టాలు ఉంటాయి. కానీ ఉపయోగపడేలా వాడితే టెక్నాలజీ అన్నది కావచ్చు, కంప్యూటర్ సిస్టమ్ కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, ఎప్పటికైనా మంచిది. అది ఆ టెక్నాలజీ డెవలప్ అవుతుంది కాబట్టి మనం కూడా ముందుకు డెవలప్ అవ్వగలుగుతున్నాం. బట్ కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకొని దాన్ని కొంచెం జాగ్రత్తగా ఎంత అవసరమో అంతవరకే వాడుకోవాలి. అంతేకాని జనరల్గా ఈ పాయింట్ ఆల్రెడీ నేను చెప్పాలనుకున్నాను, వీళ్ళు కవర్ చేశారు. పిల్లలు స్కూల్లో ఆడుకొని వస్తారు, ఇంటికి వస్తారు ఈవినింగ్ 6కో 7కో లేదా 5కో వస్తారు. తర్వాత మళ్ళీ మనం ట్యూషన్కి పంపించేస్తాం. ఎందుకంటే కాలేజీలో స్కూల్లో సరిపోవట్లేదు, వాళ్ళు చదువు అని చెప్పి మళ్ళీ ఇంకో దగ్గరికి పంపించాలి కాబట్టి పంపిస్తాము. అక్కడ నుంచి మళ్ళీ 8కో 9కో 8:30కో ఇంటికి వస్తారు. ఆ టైంకి మంచి సీరియల్ వస్తూ ఉంటుంది మనకి.
జరిగేది అదే కదా. ఇంట్లో అయితే సీరియల్ వస్తూ ఉంటుంది కాబట్టి మనం సీరియల్కి డిస్టర్బ్ కాకుండా ఉండాలి. ఎందుకంటే మనం కూడా ఇంట్లో రోజంతా పని చేసి ఉంటాం. లేదు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజా మండలం పొగిరి ప్రభుత్వ హై స్కూల్లో నిర్వహించిన మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ పాల్గొన్నారు. ప్రతి విద్యార్థికి తల్లిదండ్రుల సమక్షంలో ప్రోగ్రెస్ కార్డు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు. ఈ సమావేశం పాఠశాల బలోపేతానికి, విద్యార్థి వికాసానికి, సమస్యల పరిష్కారానికి దిక్సూచిగా నిలుస్తుందని కొండ్రు అన్నారు. ప్రైవేటు పాఠశాలల కంటే ఉత్తమంగా ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని చెప్పారు. నేటి యువత మత్తులో చిత్తు కావద్దని, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉంచాలని బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం మధ్యాహ్నం పూట విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి నాణ్యమైన ఆహారాన్ని అందించాలని అన్నారు. దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు ప్రాణాలు సహితం దారపోస్తున్న సాయుధ దళాల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శనివారం శ్రీకాకుళం నగరంలో సాయుధ దళం జెండా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లాగ్ డేకు విరాళాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత సైనిక దళాలకు కృతజ్ఞతలు తెలిపేందుకు, దేశానికి సేవ చేస్తూ మరణించిన వారిని స్మరించుకొనడానికి ఈ సాయుధ దళం దినోత్సవం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రజలు, వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు ఫ్లాగ్ డే సందర్భంగా విరాళాల సేకరణకు వస్తున్న ఎన్సీసీ విద్యార్థులకు విరివిగా విరాళాలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశ గౌరవాన్ని కాపాడేందుకు మన సరిహద్దుల్లో ధైర్యంగా పోరాడిన అమరవీరులను, యూనిఫామ్ ధరించిన వ్యక్తులను గౌరవించడం మన కర్తవ్యమని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా సైనిక సంక్షేమాధికారి ఏ శైలజ మాట్లాడుతూ, మాజీ సైనికుల కుటుంబ సభ్యులు, పిల్లల సహాయార్థం ఈ విరాళాల సేకరణ చేస్తున్నామని చెప్పారు. అంతకన్నా ముందు శ్రీకాకుళం జిల్లా సైనిక సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద ఎన్సీసీ విద్యార్థులకు హుండీ బాక్సులు అందజేశారు. నమస్కారం. ఆర్మ్ ఫోర్సెస్ ఫ్లాగ్స్ డే సందర్భంగా ఈరోజు డిస్టిక్ ప్రోగ్రాం ప్రారంభం అయింది. దీనికి ముఖ్య ఉద్దేశం అంటే మన జవాన్, మన సోల్జర్స్, మన ఆర్మీ వాళ్ళ కోసం మన ఎన్సీసీ క్యాడెట్స్ ద్వారా మనం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో వెళ్ళి, ప్రతి ఒక్క పర్సన్ దగ్గర వెళ్ళి మనం డొనేషన్ తీసుకుంటాం. దయచేసి ఈరోజు మీ దగ్గర ఈ ఎన్సీటీ క్యాడెట్స్ వచ్చినప్పుడు మీ దయాతో, లేకపోతే మీ దీన్ని బట్టి మీరు ఎంతో కొంత మీరు డొనేషన్స్ ఇస్తే అదే ఆర్మీకి వెళ్ళేలాగా జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ద్వారా మనం పంపిస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు 7th డిసెంబరు ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే శుభాకాంక్షలు తెలియపరుస్తున్నానండి. ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 7 సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుందండి. ఈ సందర్భంగా ఇప్పుడు ప్రస్తుతము కలెక్టర్ గారి ద్వారా మనము ఫస్ట్ ఇనాగ్రేషన్ జరిపించి ఎన్సీసీ క్యాడెట్స్ ద్వారా పట్టణంలో, శ్రీకాకుళం పట్టణంలో ఉన్న ప్రజల వద్దకు, వ్యాపారవేత్తల వద్దకు, ఇండస్ట్రీల వద్దకు వెళ్ళి డొనేషన్స్ ఈ ఒక్కరోజు మాత్రమే కలెక్ట్ చేయడం, స్పాట్ కలెక్షన్స్ కలెక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ విధంగా వచ్చిన విరాళాలని మాజీ సైనికుల మరియు వాళ్ళ కుటుంబ సభ్యుల మరియు యుద్ధంలో చనిపోయిన సైనికుల కుటుంబార్థము ఈ విరాళాలు ఉపయోగించడం జరుగుతుందండి. పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మేజర్ పంచాయతీలో గల గవర్నమెంట్ హై స్కూల్ సీది గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్లో జరిగిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని పాతపట్నం నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు మామిడి గోవిందరావు సరస్వతీదేవిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్యార్థులు విద్యా ప్రగతికి ప్రతి తల్లిదండ్రి సహకారం అందించాలని, విద్యార్థుల ఉజ్వలమైన భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు పూర్తి బాధ్యత వహించి విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడగలరని, పాఠశాల సమాజంలో అంతర్భాగం, పాఠశాలలో తమ పిల్లల్ని ఎలా చదువుతున్నారు, ఏం చేస్తున్నారో తెలుసుకోవలసిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులకి ఉందని అన్నారు. మీ పిల్లలు ఎలా చదువుతున్నారని ఉపాధ్యాయులతో చర్చించవలసిన ఆవశ్యకత తల్లిదండ్రులకు ఎంతైనా ఉందని తెలియజేశారు. ఏ ప్రైవేట్ స్కూల్లో లేని విధంగా హాలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డుని ఇస్తున్నారని, ఈ కార్డులో విద్యార్థి యొక్క చదువు, ఆటలు, ప్రవర్తన మొదలైన అన్ని విషయాలు నమోదు చేసి ఉంటాయని చెప్పారు. ప్రైవేట్ స్కూల్లో చదివితే బాగుంటుంది, ప్రైవేట్ స్కూల్స్ అయితే మా పిల్లలు హై స్థాయికి వెళ్ళిపోతారన్నది పొరపాటు. ఎంతమంది ప్రైవేట్ స్కూల్లో చదివారు? ఇదే స్కూల్ నుంచి నేను చాలా మంది చదివి మంచి స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు లండన్ రవి, మన ముడి పాపారావు వాళ్ళ అబ్బాయిలు ఇద్దరును
అవన్నీ ఎందుకు? ఇదే విద్యలో అభివృద్ధి చెందితే మన నియోజకవర్గము, మన ఊరు, మనమంతా బాగుపడతాం. ఈ రోజు మీరు అందరూ ఏం చెప్తారు? ఏ ఊరు వెళ్ళినా సరే ఎమ్మెల్యేని కన్నా మా ఊరు అండి. కొంతమంది వరుస వచ్చే వాళ్ళు అక్క, తమ్ముడు, అన్న అని చెప్తారు. మా ఊరు అని చెప్తారు. కారణం ఏంటి? ఆ అభిమానం, ఆ బంధం. ఈ రోజు ఇక్కడ ఉన్న పిల్లలందరూ మంచి స్థాయిలో ఉంటే ఎక్కువగా గర్వపడేది నేనే. ఇందాక చెప్పాను, ఏ ఊరంటే ఎర్రన్నాడు గారు అత్తగారు ఊరు అని చెప్పాను. కారణం ఏంటి? ఆయన మనందరికీ దేశం మొత్తం నేమున్న వ్యక్తి కాబట్టి. మరి ఆయన మూలాల నుంచే నేను కూడా వచ్చాను. ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యానంటే ఆయన మూలాల నుంచే వచ్చిన వ్యక్తినే కదా నేను. ఇక్కడ ఒక సామాన్యుడిని, ఎవరూ లేరు నాకు, అన్నదమ్ములు కూడా ఊళ్ళో లేరు, ఒక్కిళ్ళే మామిడే వీళ్ళు. కానీ మీ అందరూ అభిమానించి మాతో ఒకడు ఒక సామాన్యుడు ఎమ్మెల్యే అయితే మాకు మంచి జరుగుతుందని తపంతో మీరు ఉన్నారే, అది ఆ విధంగా మీరందరూ ఆశీర్వదించారు కాబట్టి మీ అందరూ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత కూడా నాకు ఉంది. కాబట్టి మేము ఈరోజు నాకు ఇంత షెడ్యూల్, రేపు మా అబ్బాయికి నిశ్చితార్థం నవర్లు వైజాగ్ కార్యక్రమాలు అక్కడ అవుతుంది సార్. ఎట్టి బస్సులో ప్రోగ్రామ్ మిస్ అవ్వకూడదు. 5 నిమిషాలు వచ్చాను, అక్కడ 2 గంటల కాలం అవుతుంది. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందనే మాటను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిజం చేసిందని పాతపట్నం మాజీ శాసనసభ్యులు రెడ్డి శాంతి అన్నారు. ఉన్న గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సకల సేవలు అందించి సేద్యం సజావుగా సాగేందుకు ఏటా 3 విడతలలో రైతు భరోసా తోడ్పడిందని, రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుమందులు, నాణ్యమైన విత్తనాలను ఇంటి వద్దకే అందజేసిందని, ఏ పంటకు ఏ తెగులు సోకిందో అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన సూచనలు, సలహాలు అందించే విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందని అన్నారు. సాగు చేసుకుంటున్న రైతన్నలకు కూడా రైతు భరోసా కింద ఏటా 13,500 రైతు భరోసా సాయం అందించిన ఏకైక ప్రభుత్వం జగనన్నదే అని అన్నారు. మేనిఫెస్టోలో చెప్పినది ఏటా 12,500 కానీ జగన్ ప్రభుత్వం అందించింది 13,500 అని జగనన్న అందజేశారని చెప్పారు. దళారీల ద్వారా రైతన్న మోసపోకూడదనే ఉద్దేశంతో జగనన్న విత్తనం నుంచి విక్రయం దాకా రైతు భరోసా కేంద్రం ద్వారా రైతన్నకు అండగా నిలిచారని అన్నారు. ఈ చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో కల్తీ ఎరువులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తానని బూటకప్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను అన్ని విధాలుగా గుండెకోత కోశారని, తనకు తాను విజనరీ అని చెప్పుకునే చంద్రబాబుకు అన్నం పెట్టే రైతులంటే ఎప్పుడూ చులకనే, ఆచరణ లేని సాధ్యం కాని హామీలతో అన్నదాతలను ఊహల పల్లికలో ఊరేగించిన కూటమి ప్రభుత్వం కాడి పారేసి చేతులెత్తేసిందని అన్నారు. ఎల్లవేళలా ప్రజలకు ఆ వెంకన్న స్వామి ఆశీస్సులు ఉండాలని, అలాగే కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి అందాలని, అందుకు ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు కోరుతూ నరసన్నపేట శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి తన పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతిలో చేసుకున్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తూ సంక్షేమ అభివృద్ధి పథకాలు అందజేస్తుందన్నారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కూటమి ప్రభుత్వానికి ఎల్లవేళలా అండగా ఉంటూ పేద ప్రజల అభ్యున్నతికి మరిన్ని పథకాలు అందించాలని కోరుకుంటూ తన పుట్టినరోజు వేడుకలు తిరుమలలో చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నెయ్యల కుల సంఘ నాయకులు సూర్యనారాయణ, రాష్ట్ర కుల సంఘ నాయకుడు పాండ్రంకి మురళీకృష్ణ, రాష్ట్ర నాయకులు పాండ్రంకి సోమశేఖర్, శ్రీకాకుళం నెయ్యల కుల సంఘ అధ్యక్షుడు గురునాథ్ శాసనసభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్మీలో ఉద్యోగం కోసం తన సంస్థలో చేరిన మైనర్ విద్యార్థిని రూమ్లో బంధించి యూఎస్బీ కేబుల్తో చిత్రహింసలు పెట్టిన కేసులో ఇండియన్ ఆర్మీ కాలింగ్ వ్యవస్థాపకుడు బివి రమణను అరెస్టు చేసి శనివారం డీఎస్పీ వివేకానంద మీడియా ముందు పెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సోషల్ మీడియాలో ట్రోల్ అయిన వీడియో ఆధారంగా సిఐ పైడపు నాయుడు నేతృత్వంలో ఎస్ఐ హరికృష్ణ బాధితుడిని విచారించి స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత రమణను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. ట్రోల్ అవుతున్న వీడియో 2023 డిసెంబర్ 28 నాటిదని, ఎస్ఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన విద్యార్థుల్లో కొందరు దొంగతనం చేశారన్న ఫిర్యాదు రావడంతో బివి రమణ వారిని గదిలో బంధించి చిత్రహింసలు పెట్టాడని తేలిందని, మైనర్ బాలుడిపై ఆ విధంగా హింసకు పాల్పడడం జువైనల్ చట్టం ప్రకారం కేసు నమోదు చేశామని అన్నారు. అమ్మాయిల బెడ్రూమ్లో సీసీ కెమెరాలు ఉన్నాయని కొన్ని పత్రికల్లో కథనాలు రావడంతో
విచారణ జరిపామని, అయితే తమ వస్తువులు పోతున్నాయని తామే చెప్పడంతో మేనేజ్మెంట్ సీసీలు పెట్టాయని బాలికలు చెప్పడం వల్ల దీని మీద కేసు నమోదు కాలేదని అన్నారు. రమణకు సంబంధించిన మరో 2 అంశాలపై మరింత లోతుగా విచారణ జరపాల్సి ఉందని డీఎస్పీ వివేకానంద పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో సిఐ పైడిపు నాయుడు, ఎస్ఐ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ తెలుసు, మన శ్రీకాకుళంలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనేటువంటి ఒక ఫోర్సెస్కి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూట్ ఒకటి గత సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగింది. దానికి డైరెక్టర్గా బస్వా వెంకటరమణ అని ఆయన దాని డైరెక్టర్గా ఉంటున్నాడు. దాంట్లో ఏంటంటే ఈ మధ్యన మీరు చూసే ఉంటారు, మీ సోషల్ మీడియాలో చాలా వైరల్గా వచ్చింది. ఆ డైరెక్టర్ ఒక స్టూడెంట్ని ఒక వైర్ లాంటి దీంతో విపరీతంగా కొడుతూ ఉండడం, కుర్రవాడు రిక్వెస్ట్ చేయడం, బతిమాలడం జరుగుతుంది. అయినా సరే ఆయన కంటిన్యూగా కొడుతూ ఉండడం అనేది ఆల్మోస్ట్ 2 minutes 50 seconds ఒకటి, 46 seconds ఒకటి, 2 చాలా వైరల్ అయినాయి. ఇమీడియట్గా దాని మీద మేము విచారణ చేపట్టడం జరిగింది. విచారణ చేస్తే 2023 డిసెంబర్ 28వ తారీఖున ఆ ఇన్సిడెంట్ జరిగినట్టు, ఆ తర్వాత అది సోషల్ మీడియాలో వచ్చినట్టుగా మాకు తెలిసింది. విచారణలో అందులో బాధితుడు ఎవరైతే ఉన్నాడో అతను ఐడెంటిఫై చేయడం, అతని దగ్గర ఏం జరిగిందని వాస్తవాన్ని తెలుసుకుని వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద 1 Town ఎస్ఐ హరికృష్ణ గారు కేసు నమోదు చేశారు. ఎందుకంటే ఒక మైనర్ కుర్రవాడు, అతను మైనర్ పేరు మేము చెప్పకూడదు, ఆ మైనర్ కుర్రవాడు తాలూకా అతన్ని అంత క్రూరంగా హింసించడం అనేది జేజే యాక్ట్ ప్రకారం చాలా పెద్ద నేరం. శ్రీకాకుళం నగరం స్థానిక తురాయి చెట్టు వీధికి చెందిన అల్లిపిల్లి సత్యవతి అనే బాలిక కుటుంబానికి చిన్నారులు నిత్యావసర సరుకులు అందించారు. నగరానికి చెందిన నల్లా గౌతమి కుమార్తె సాయి అక్షర, సాయి కీర్తనల జన్మదినం సందర్భంగా ఈరోజు సేవా కార్యక్రమం నిర్వహించామని గౌతమి తెలిపారు. సత్యవతి వయసు 24 కాగా ఎదుగుదల ఆగిపోవడం, కొన్ని అనారోగ్య కారణాలతో మాటలు రాక, చూపులు సైగలతో చేతులు కాళ్ళు పడిపోయి మంచానికే పరిమితమయ్యారని, వీరి పరిస్థితిని ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమాశంకర్ తన వాట్సాప్ స్టేటస్ ద్వారా విషయం తెలుసుకున్నానని, ఈరోజు తన కుమారుడి జన్మదినం కావడంతో వీరి కుటుంబానికి 2 నెలలకు సరిపోయే నిత్యావసర సరుకులతో పాటు కొంత నగదుని, అలాగే శాంత అనురాగ్ నిలయంలో పిల్లలకు, వృద్ధులకు, నగరంలో పలు ముఖ్య కూడళ్లలో ఉండే అభాగ్యులకు అన్నదానం ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ ద్వారా అందించామని అన్నారు. మనసున్న దాతలు ముందుకు వచ్చి సత్యవతి కుటుంబానికి అండగా నిలవాలని ఈ సందర్భంగా కోరారు. నల్ల గౌతమి స్థానిక ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో అసోసియేట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. నమస్తే అండి. తురాయి చెట్టు వీధికి చెందిన చిన్నారి సత్యవతి చాలా సంవత్సరాలుగా మంచానికే పరిమితమై ఉన్నది. ఆ విషయం నాకు ఉమాగారి ద్వారా తెలిసింది. ఈరోజు మా పిల్లలు పుట్టినరోజు సందర్భంగా ఎవరికైనా ఏదైనా సాయం చేయాలని అనుకున్నాను. దానికి ఉమాగారికి చెప్తే ఉమాగారు ఈ పాప గురించి చెప్పారు. సో నా వంతు చిరు సహాయంగా నిత్యావసర సరుకుల్ని అందజేయడం జరిగింది. అలాగే ఎవరైనా ముందుకి మనలాగే ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఈ పేద కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాను. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామిని విజయవాడ హైకోర్టు ఫార్మర్ న్యాయమూర్తి సీతారామమూర్తి దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి ఆలయ సూపరింటెండెంట్ ఎస్ కనకరాజు స్వామివారి ప్రసాదాలు, స్వామివారి జ్ఞాపికను అందజేశారని ఆలయ ఈవో వై భద్రాజీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్ కోసం బలవంతపు భూసేకరణ ఆపాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు డిమాండ్ చేశారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుల సమావేశం అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్లకు కట్టబెడితే సహించేది లేదని హెచ్చరించారు. జిల్లాలో పైడి భీమవరం నుండి ఇచ్చాపురం వరకు 193 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్లు కట్టబెట్టడానికి పూనుకున్నారని వారు ఆరోపించారు. గతంలో అభివృద్ధి పేరుతో ఈస్ట్ కోస్ట్ పవర్ ప్లాంట్కు ప్రభుత్వం 220 ఎకరాల భూమిని ఇస్తే ఈస్ట్ కోస్ట్ కంపెనీ బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని దివాలా పిటిషన్ వేస్తే ప్రభుత్వం యాక్షన్ వేసి సమీర్పేట లాజిస్టిక్ కంపెనీకి 26 కోట్ల రూపాయలు కారు చౌకగా కట్టబెట్టారని విమర్శించారు.
ప్రజల ఆస్తిని కార్పొరేట్ ఆస్తిగా మార్చేస్తున్నారని వారు విమర్శించారు. దీనివల్ల ప్రజల జీవన విధానం ధ్వంసమైపోతుందని అన్నారు. జిల్లా సస్యశ్యామలంగా అభివృద్ధి జరగాలంటే వంశధార ప్రాజెక్టు నిర్మించి 50 సంవత్సరాలు కావస్తుందని, వంశధార ఆధునీకరణకు 1000 కోట్ల రూపాయలు కేటాయించి చివరి భూముల వరకు నీరు అందిస్తే 2 పంటలు పండి ప్రజల ఆదాయం పెరుగుతుందని, తద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు పెరుగుతాయని, ఉపాధి దొరుకుతుందని, వలసలు నివారించబడతాయని, జిల్లా అభివృద్ధి చెందుతుందని అన్నారు. వంశధార ఆధునీకరణకు ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించడం లేదో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. శాఖను ఆపాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న జరిగిన సిపిఎం పార్టీ కార్యదర్శి వర్గ సమావేశంలో జిల్లాలో ఎదుర్కొన్న పలు సమస్యల మీద చర్చించి ఆందోళన పోరాటాలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం అనేది జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా తీర ప్రాంతం ఉన్నది శ్రీకాకుళం జిల్లా, 193 కిలోమీటర్లు. ఇది శ్రీకాకుళం జిల్లాకి ఒక వరం లాంటిది. ఇట్లాంటి తీర ప్రాంతాన్ని ఈవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం అంతా కూడా కార్పొరేట్లకు అప్పచెప్పాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇట్లాంటి చేస్తే సహించేది లేదని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మొత్తం తీర ప్రాంతానికి సంబంధించిన సముద్ర తీర ప్రాంతాన్ని అంతా కూడా కార్పొరేట్లకు అప్పచెప్పి ప్రజల తాలూకు ఆస్తిని అంతా కూడా ఇవాళ కార్పొరేట్ల ఆస్తిగా మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. ఇట్లాంటి ప్రజలంతా కూడా ప్రతిఘటించాలా, కార్పొరేట్లకు అప్పచెప్తే సహించేది లేదని చెప్పి హెచ్చరిక జారీ చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లాగా ఉండిపోయింది. వనరులు అపారంగా ఉన్నాయి. ఈ జిల్లా వెనుకబడి ఉండిపోవడానికి కారణం ఏంటంటే పాలకుల తాలూకా నిర్లక్ష్యమే ప్రధానమైన కారణం. ఈరోజు వంశధారకు సంబంధించి నేరడి వద్ద బ్యారేజ్ నిర్మించి ఆ వంశధార ఆధునీకరణ చేస్తే 1000 కోట్లు ఇచ్చి శివర భూముల వరకు నీరు అందిస్తే ఈ శ్రీకాకుళం జిల్లాలో 2 పంటలు పుష్కలంగా పండుతాయి. ప్రజల ఆదాయం పెరుగుతుంది, కొనుగోలు శక్తి పెరుగుతుంది, వ్యవసాయ ఆధార పరిశ్రమలు వస్తాయి, ఉపాధి దొరుకుతుంది, వలసలు నివారించబడతాయి. తద్వారా మొత్తం అంతా కూడా ఈ జిల్లా అంతా సస్యశ్యామలమవుతుంది. ఆదివాసీ హక్కుల కోసం మొగలిపాటి బాలనాగమ్మ అనేక పోరాటాలు చేశారని సిపిఎం జిల్లా నాయకులు పోలాకి ప్రసాదరావు, సిఐటియు జిల్లా సీనియర్ నాయకులు కె సూరయ్య, జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు అన్నారు. అనారోగ్యంతో బాలనాగమ్మ నవంబర్ 26న చనిపోయారు. శనివారం ఆమె స్వగృహం మిలియాపుట్టి మండలం పెద్దమాడ గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు. ముందుగా బాలనాగమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. సంతాప సభలో వారు మాట్లాడుతూ ఆదివాసీ గిరిజన హక్కుల కోసం పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని చేసిన పోరాటాలలో కీలక పాత్ర వహించారని అన్నారు. బాలనాగమ్మ నిర్బంధాలు సైతం లెక్క చేయకుండా గిరిజన హక్కుల కోసం పోరాడారని అన్నారు. నిరంతరం సీతంపేట ఐటీడీఏ అధికారి దృష్టిలో గిరిజన సమస్యలు తెలియజేసి గిరిజన గ్రామాల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు. మహిళలు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారానికి మహిళల హక్కుల కోసం కృషి చేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష విద్యాశాఖ ఆదేశాల మేరకు తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేశవరాయనిపాలెం లావేరు మండలంలో అత్యంత ఘనంగా పాఠశాల ప్రాంగణంలో నిర్వహించారు. తల్లిదండ్రుల ఆత్మీయ ఆహ్వానం, విద్యార్థుల ప్రగతి పత్రం, తల్లిదండ్రులతో చర్చించడంతో పాటు రంగోలీ, టగాఫ్ వార్ మరియు పలు సాంస్కృతిక కార్యక్రమాలు, తప్పెటిగుళ్ళు, సూర్య నమస్కారాలు, కోలాటం పాఠశాల ప్రధానోపాధ్యాయులు పివి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రాజాపంతులు ప్రకాశ్రావు, సర్పంచ్ ప్రతినిధి యాగాటి ఆదినారాయణ, విద్యా కమిటీ చైర్మన్ దల్లి రమణ, నాయన శాంతారావు, వెంకటేశ్వర్లు, కోదండరామిరెడ్డి, ఏ రమణమ్మ, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నీటితో స్నానం చేసేవాడు బట్టలను మాత్రమే మారుస్తాడని, విద్యతో చెమటను చిందిస్తే చరిత్రను రాయగలరని వంకటి రమణ అన్నారు. రాష్ట్ర కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాఠశాల విద్య మరింతగా బలోపేతం చేయాలి అని శనివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పండగ వాతావరణంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రాజకీయాలకు అతీతంగా ఉండే ప్రముఖులు అందరితో కలిసి మెగా పేరెంట్స్ డే నిర్వహించడం జరిగిందన్నారు. శ్రీకాకుళం నగరం అరసవల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థికి చదువుకునేందుకు అన్ని విధాలుగా సహాయం చేస్తుందన్నారు. పేదరికం లేని రాష్ట్రం కావాలని, దేశంలో తెలుగువాడు ఎక్కడ ఉన్నా అగ్రస్థానంలో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. బాగా చదువుకోవాలి, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు తీసుకుంటుంది. 1 నుంచి 5 వరకు మధ్యాహ్న భోజనం పడుతుంది. అలాగే 5 నుంచి 10 హై స్కూల్స్ వరకు కూడా మధ్యాహ్న భోజనం పడుతుంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ కూడా మధ్యాహ్న భోజన పథకం పెట్టాలని నిర్ణయించుకుంది. అలాగే మనకి తల్లికి వందనం పేరుతో ఒక పిల్లలు 1500 కాకుండా ఎంతమంది ఉన్న పిల్లలకి ప్రభుత్వం వేయడానికి
ఒకరు కానివ్వండి, ఇద్దరు కానివ్వండి, మీరు ఉంటే ఆ తల్లిదండ్రులకి పిల్లలకి వేసేయడానికి ప్రభుత్వం ముందుకుంటుంది. అదే త్వరలో కూడా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అందుకు ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఎందుకు మీరు బాగుపడాలనే ఉద్దేశం, మీ చదువుకు ఆటంకాలు కలగకూడదనే ఉద్దేశం ప్రతి ఒక్కటి కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఒకటే లక్ష్యం, పేదరికం నిర్మూలించాలి, ఉపాధి మార్గాలు మెరుగుపడాలి, ఉద్యోగ ఉపాధి మార్గాలు రావాలని ఇండస్ట్రీస్ తెచ్చుకున్నందుకు కూడాను నారా లోకేష్ బాబు ప్రపంచ దేశాల్లో పర్యటించడం, అమెరికాలో పర్యటించడం, అక్కడ 100 కంపెనీలతో సంప్రదింపులు చేయడం, మన ఆంధ్ర రాష్ట్రానికి కంపెనీలు వచ్చే విధంగా చర్యలు చేపడుతూ ఉన్నారు నారా లోకేష్ బాబు గారు. అంటే ఒక విద్యా వ్యవస్థ బాగుపడాలన్నా, ఒక విద్యార్థి బాగుపడాలన్నా తీసుకోవాలని నిర్ణయము సరైన మంత్రి చర్య తీసుకోవాలి. అందుకు ఉన్నత స్థాయిలో ఉన్నత విద్య కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన నారా లోకేష్ బాబు గారే. ఎందుకంటే ఆయన అమెరికాలో చదువుకున్నారు, అమెరికాలో ఉద్యోగం చేశారు, పాలనాపరంగా అభివృద్ధి పరంగా ఆయనకి అన్ని తెలుసు. కాబట్టి మన వ్యవస్థను బాగు చేయాలని ప్రత్యేకించి విద్యా వ్యవస్థను తీసుకున్నారు. ఆయన నిర్ణయం ఒకటే, లోకేష్ బాబు గారి నిర్ణయం. మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు. దీనినే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి, సుబ్బారాయుడి షష్ఠి అని, తమిళులు దీనిని స్కంద షష్ఠి అని అంటారు. కుమారస్వామి సర్పరూపంలో భూలోకంలోకి అడుగిడిన రోజునే సుబ్రహ్మణ్య షష్ఠి అని పేరు. అదేవిధంగా దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించిన రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు. ఈ స్వామి ఆరాధన వల్ల నేత్రరోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని, పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం. ఏం చేయాలంటే ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారము తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పాలు, పండ్లు, పువ్వులు, వెండి పగడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు. శ్రీకాకుళం నగరం జిల్లా పరిషత్ ఉమారుద్ర జట్లేశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శ్రీ 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 ఉమా జటలేశ్వర స్వామి ఆలయం, నక్కవీధి, శ్రీకాకుళం. ఉమా జటలేశ్వర స్వామి వారి ఆలయంలో కొలువై ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మార్గశిర శుద్ధ షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జయంతి సందర్భంగా సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తాము. సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాల్లో భాగంగా చవితి, పంచమి, షష్ఠి ఈ 3 తిథుల్లో స్వామివారికి విశేష అర్చనలు, అభిషేకాలు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. విశేషమైన సుబ్రహ్మణ్యేశ్వర హోమం మూలమంత్రంతో జరుగుతుంది. ఈరోజు పంచమి తిథి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమం జరుగుతుంది. అలాగే రేపు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్వామివారికి ప్రాతకాల నుండి పంచామృతాలు, పల్లరసాలు, ఫలోదక సుగంధాభిషేకాలతో అభిషేకం మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం, విశేష పుష్పార్చన మహోత్సవాలు జరుగుతాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.